ఫ్రెండ్స్, రీసెంట్గా సౌదీ యువరాజు అల్వలీద్ బిన్ ఖలీద్ తలాల్ మరణించాడు. అతను వచ్చేసి స్లీపింగ్ ప్రిన్స్గా పిలువబడ్డాడు. ఎందుకు అంటే అతను సుమారుగా 20 years నుండి కోమాలోనే ఉన్నాడు. రీసెంట్గా 19 July 2025న మరణించాడు. ఇతను 15 years ఏజ్లో లండన్లోని మిలిటరీ అకాడమీలో చదువుకుంటున్నాడు. ఆ సమయంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. మెదడులో రక్తస్రావం, అంతర్గత రక్తస్రావం కారణంగా కోమాలోకి వెళ్లారు. వైద్యులు వెంటిలేటర్ తీసేయాలని చెప్పినప్పటికీ అతని తండ్రి ఖలీద్ నిరాకరించాడు. ఇతను పుట్టడం మరియు చావడం దేవుని చేతుల్లోనే ఉన్నాయని నమ్మాడు. రియాద్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ మెడికల్ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సదుపాయాల మధ్య ట్రీట్మెంట్ జరుగుతూ ఉండేది. ఇతని తండ్రి అల్వలీద్ బిన్ తలాల్ ఎంతమంది డాక్టర్లు చెప్పినా కూడా ఏదో ఒక రోజు తన కొడుకు మామూలు మనిషి అవుతాడనే నమ్మకంతో ఉండేవాడు. హాస్పిటల్లోని అతని రూమ్లో ఎప్పుడూ ఖురాన్ వాక్యాలు వినిపించేలా ప్రతిరోజు ఖురాన్ చదవడానికి కొంతమందిని కూడా నియమించాడు. కొన్ని సంవత్సరాల తరువాత వేళ్ల కదలికలు, హెడ్ మూవ్మెంట్స్ రావడం వలన అతని తండ్రిలో తన కొడుకు బ్రతుకుతాడని ఇంకా ఆశ ఉండేది. కానీ July 19, 2025న మరణించాడు. ఇతనిని అందరూ ముద్దుగా స్లీపింగ్ ప్రిన్స్ అని పిలిచేవారు. ఇతను వచ్చేసి సౌదీ అరేబియా వ్యవస్థాపకుడు అబ్దుల్ అజీజ్ ముని మనవడు. సౌదీ అరేబియా విషయానికి వస్తే సౌదీ అరేబియా వచ్చేసి 1992లో పూర్తి స్వాతంత్రం పొందిన దేశంగా అవతరించింది. అప్పటి రాజు వచ్చేసి అబ్దుల్ అజీజ్. సౌదీ అరేబియా యొక్క రాజధాని వచ్చేసి రియాద్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ న్యూస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.